కదా బ్యాక్ సైడ్ ఉన్న హౌస్ అయితే చూడడానికి ఎంతో బాగుంది అనమాట. హైదరాబాద్ లో ఇలాంటి హౌసెస్ అయితే మనం ఎక్కడ చూసున్నాం అనమాట. లైక్ ఏదో మనం ఒక హిల్ స్టేషన్ లో ఉంటే కనుక హౌస్ ఎలా ఉంటుంది చూడడానికి కూడా మనకి బయట నుంచి అయితే అదే లుక్ లో అయితే కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్ గా మనకి డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకోవడానికి అయితే ప్రసాద్ గారిని ఆల్రెడీ మనం బయట ఇంట్రడ్యూస్ చేసాం కదా. సో సార్ని అడిగి మళ్ళీ ఈ హౌస్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాము. హై ప్రసాద్ గారు. సో మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇప్పటిదాకా నేను చెప్పాను కదా చాలా బాగుంది, ఈ హౌస్ చాలా యూనిక్ గా ఉంది అని అంటున్నాను కదా. సో అసలు ఈ హౌస్ ని ఏమని పిలుస్తారు సార్? ఇది మేము సొంతంగా డిజైన్ చేసి చేసిన క్యాబిన్ అండి. ఇది ఓకే దీన్ని ఫామ్ నెస్ట్ అంటారు. ఓకే ఇది ఏంటంటే అండి, ఇది ఇక్కడ హిల్ స్టేషన్స్ లో వాటిలో ఎక్కువ శాతం అక్కడ పెట్టుకుంటారు అనమాట. అంటే ఏంటండి, ఇది రిసార్ట్స్ వాళ్ళ కోసం వాళ్ళు మేము ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది అక్కడికి వెళ్ళి బిల్డ్ చేస్తారు అనమాట. అవును ఇది చూసారా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నమాట, అట్ మోడల్ ఉంటుంది అన్నమాట. ఓకే ఈ అట్ మోడల్స్ అన్ని ఎక్కువ శాతం తీసుకెళ్లి అక్కడ బిల్డ్ చేస్తారు అన్నమాట. ఓకే మెటీరియల్స్ కానీ- తీసుకెళ్ళిపోయి Yes, అక్కడ yes, బిల్డ్ yes, yes. చేసేస్తారు. కానీ ఇది ఏంటంటే మేము ఇక్కడే బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకే ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఓకే ఎక్కడికైనా మూవ్ చేసినప్పుడు చాలా హెవీగా ఉండాలన్నమాట. నార్మల్ గా చేస్తే ఇది అవ్వదు అన్నమాట, మూవింగ్ లో ఉంటది ఇది. ఓకే సో ఎందుకని అంత హెవీ కింద బేస్ కాడ నుంచి టాప్ కాడ నుంచి చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఇది మేము డిజైన్ చేసి సొంతంగా డిజైన్ చేసి కింద స్ట్రక్చర్ గా ఉంది, టాప్ ఉన్నాయి, అన్ని సొంతంగా డిజైన్ చేసి చేసింది అన్నమాట. ఓకే సో వీటిలో కూడా మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు ప్లాన్ అవునండి, ఎట్లా కావాలంటే కస్టమర్ కి ఎట్లా కావాలంటే సైజెస్ కానీ ఎట్లా అయినా సరే వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా మనం చేయొచ్చు అన్నమాట. వాళ్ళకి రిక్వైర్మెంట్ కి Yes, yes, తగ్గట్టు. yes. సో మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చేసేసారు కదా సార్, ఈ స్పేస్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? అవును, ఇది మనకి 6 feet వరండా లాగా ఇచ్చామన్నమాట మనం. ఓకే ఎందుకంటే అండి ఇవన్నీ రిసార్ట్స్ కదండి, రిసార్ట్స్ కానీ చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు ఫ్రంట్ ఏముంటది, ఎక్కువ శాతం పూల్ కానీ అవును లేకపోతే ఫామ్ హౌస్ అనుకోండి, Farm house. పూర్తిగా ఫామ్ ఉంటుంది. అవును మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ వరండా ఇచ్చాం అనుకోండి, చక్కగా ఇక్కడ కూర్చుని చిల్ అవటానికి కానీ లేకపోతే బయట వ్యూ చూడటానికి కానీ ఇట్లా మనం ఇలా ప్లాన్ చేస్తాం సో అన్నమాట. మనం మన ఫామ్ హౌస్ లోనే Yes, yes, కూర్చొని yes, సో yes. ముందున్న అవును. ఫూల్స్ కానీ అలానే మన ఫామ్ కానీ ఏదైనా కూడా మనం చక్కగా ఇక్కడ నుంచి ఎంజాయ్ Yes, చేయొచ్చు. yes. మనకి దీన్ని చూడండి, డోర్ చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాం. ఓకే అంటే మనకి కావాలంటే నార్మల్ డోర్లు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఈ డోర్ ఇచ్చాం. ఇందులో కూడా అండి గ్లాసెస్ కస్టమర్ చాయిస్ అన్నమాట. ఓకే. కొంతమందికి లాంగ్ నుంచి వ్యూ కావాలంటారు, అవును సో వైట్ గ్లాస్ ఇస్తాం. లేదు అనుకుంటండి బ్లాక్ గ్లాస్, ఎట్లా కావాలంటే అట్లా మనం కస్టమర్ ఇచ్చాం. రిక్వైర్మెంట్. లేకపోతే నాకు ఇట్లా వద్దు, నాకు నార్మల్ డోర్ కావాలి, అట్లా ఓకే వుడెన్ డోర్ ఎలా అయినా చేయొచ్చు, వుడెన్ డోర్లు అలా చేయొచ్చు అన్నమాట. ఒకసారి చూద్దాం, వెళ్దామా? వెళ్దాం లోపలికి సార్. వెళ్దామా? సో సార్ లోపలికి రాగానే ఏదో ఒక మంచి వుడ్ హౌస్ లోకి వచ్చిన ఫీల్ అయితే ఉందన్నమాట. అలానే ఈ హట్ షేప్ కూడా చూడడానికి చాలా బాగుంది అనమాట. సో ఈ Yes. వుడ్ కూడా చూడడానికి మనకి చాలా స్మూత్ గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అసలు ఏంటి ఈ వుడ్ స్పెషాలిటీ ఏంటి మనకి? ఇదేంటి ఫైన్ వుడ్ అంటారండి. ఇది ఓకే మనకి చూడండి, ఒకసారి టచ్ చేయండి, చాలా చాలా ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే స్మూత్ గా ఇది స్మూత్ గా ఉంటుంది. ఇది ఫైన్ వుడ్ అంటారు. ఓకే యాక్చువల్ గా ఇది మనకి ఇది వుడ్ హౌస్ అనగానే చాలా మంది ఏంటంటే భయపడతారు అన్నమాట. అవును అమ్మో ఇది రిసార్ట్స్ లో పెడుతున్నాం కదా, ఫామ్ హౌస్ లో పెడుతున్నాం కదా, ఏమైనా చెదలు పడతాయేమో, ఇవన్నీ చాలా భయపడతారు. కానీ ఇది ట్రీట్మెంట్ అయిన వుడ్ అన్నమాట. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే అంటే ఏమైనా చెదలు పడతాయని కానీ లేకపోతే పాడైపోద్దని కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే సో మనకి ఏ హౌసెస్ లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్ మనకి? లైఫ్ టైం మనకి 20 years అబౌవ్నే అండి. ఓకే 20 years అబౌవ్నే కానీ ఏమీ అవ్వదండి. ఓకే మనం కావాలనుకుంటే మధ్య మధ్యలో ఇది ఏమైనా ఫినిషింగ్ అనుకోండి, దీన్ని ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఏం మనం problem చేంజ్ ఉండదు. చేసుకుంటూ Yes, yes, ఉండొచ్చు yes. మాడ్యులేషన్స్ లాగా Yes, ఏమన్నా. సో మనకైతే చాలా స్పేషియస్ గా ఎలాంటి ఇరుకు అనేది అయితే లేదు కదా సార్. దీని సైజ్ వచ్చేసి 12-24 అండి. 12-24 ఇది విడ్త్ వచ్చేసి 12 feet, ఓకే మనకి లెంత్ వచ్చేసి 24 feet. బయట వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదండి 6 అవును. feet, మనకు వరండా వదిలేసాం. ఓకే ఇది అట్టు షేప్ అండి. అట్టు షేప్ అనగానే చాలా మంది అనుకుంటారు చివరికి వచ్చేసేపటికి అవును మనకి తగులుద్దే అనుకుంటారు. అవును, మేము అట్లా edges డిజైన్ ఏమన్నా- చేస్తాం. మీరు చూడండి, ఇంతవరకు వెళ్ళాం, మనకి ఇంతవరకు అసలు మనకి ఎక్కడ ఏమి తగలేదు. కానీ ఇది అట్ షేప్, కానీ అట్లా డిజైన్ చేస్తాం అన్నమాట. ఎంత అట్ షేప్ చేసినా మనకి Okay. చివరి మాక్సిమం వెళ్ళినా సరే మనకి ఎంత పెద్ద మనిషి వెళ్ళినా సరే మనకి ఏం తగలదు అన్నమాట. మన తగలడం కానీ ఇట్లా ఎడ్జెస్ ఏమి దగ్గర ఉండదు. మనకి ఎలాంటి yes, ఇబ్బంది yes. ఉండదు. అంత డిఫరెంట్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే సో ఇక్కడ మనకు చూస్తే హౌస్ కి తగ్గట్టుగా బెడ్ డిజైన్ చేశారు కదా, మీరే డిజైన్ చేశారా అవునండి. సార్ బెడ్ కూడా? ఇప్పుడు చూడండి, ఇదంతా ఫైన్ వుడ్ చేసాం. అవును మీరు ఇక్కడ బెడ్ ఎంత ఖర్చు పెట్టైనా మీరు పెట్టండి, దీనికి Okay. మ్యాచ్ అవ్వదు. అవును యూనిక్ గా ఉండాలన్నమాట. మేము అందుకని ఇది కూడా మేమే ప్లాన్ చేసి ఓకే ఇది ఫైన్ వుడ్ తోనే చేసాం ఈ బెడ్ కూడా. బెడ్ ఎందుకంటే దీనికి చూసారు, దీనికి ఇందులో వేస్తే ఎంత యూనిక్ గా ఉందో ఇది. అవును మీరు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టండి, వేరే బెడ్ ఒక తీసుకొచ్చి మంచి చేస్తే లుక్ ఆ బెడ్ వల్ల Yeah, కూడా yeah. హౌస్ కి ఒక మంచి లుక్ yes, yes, వస్తుంది. అట్లా సో మనకి ఇంక్లూడింగ్ కూడా ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ అంటే కస్టమర్స్ అడిగారు అనుకోండి, Okay. మనకి ఇలా సోఫా సెట్స్ కానీ ఇట్లా చూడండి చైర్స్ కానీ అట్లా మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. సో ఓకే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా ప్లాన్ చేస్తారా ఎస్ ఎస్ అండి. మనకి ఎట్లా చెప్తున్నాను కానీ కస్టమర్స్ వాళ్ళు సైజెస్ కాడ నుంచి
సైజులు కూడా అండి మనకి Okay. ఇదే సైజ్ ఇప్పుడు మనం చూసింది 1224 Okay. ఇదే సైజ్ చేస్తామని కాదు కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళ- వాళ్ళకి ఎంత సైజ్ కావాలంటే అంత Okay. సైజ్ చేయొచ్చు. సో మీ బ్యాక్ సైడ్ చూస్తే ఒక ల్యాడర్ ఉంది. ఏంటి సార్ ఈ ల్యాడర్ పెట్టారు Yes. ఇక్కడ? ఇప్పుడు మనకి చిన్న ఫ్యామిలీ వచ్చింది, ఓకే. ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏమైనా పిల్లలు ఉంటారు అవును. చూడండి, పెద్దవాళ్ళకేమో ఇక్కడ ఇచ్చాము ఇక్కడ బెడ్, చిల్డ్రన్స్ బెడ్ అన్నమాట మాకు. ఓకే. చిల్డ్రన్స్ బెడ్ పైన ప్లాన్ ఎస్ ఎస్ అండి. ఒకసారి ఎక్కండి, మీరు పైగా ఎక్కండి. పెద్దోళ్ళు మనం చిన్నపిల్లలే అని కాదండి, మనం పెద్దోళ్ళు కూడా మనం పడుకోవచ్చు. అంతే 7 feet ఉంటుందండి. ఓకే. 7 feet పెట్టేసారు. 7 feet by 4 feet ఉంటుంది అది. ఓకే. అలా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఎక్కారు కదండి పైకి, ఎలా ఉంది మీ ఫీల్, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నాకే ఇలా ఉందంటే చిన్న పిల్లలు అయితే ఈజీగా మంచిగా ఎక్కేసి పైన హ్యాపీగా పడుకోవచ్చు. నా హైట్ కే సరిపోతుంది అంటే లైక్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా హ్యాపీగా వాళ్ళు పడుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ లైట్ ఇచ్చారు, దాని తోడు అలానే ట్రయాంగిల్ షేప్ విండో కూడా ప్రొవైడ్ Yes, yes, yes. చేసేసారు. అంటే పై నుంచి వ్యూ కూడా అన్నమాట. ఇప్పుడు Okay, పిల్లలు పై- ఎక్కారు అవును. సరదాగా అక్కడ నుంచి వ్యూ వ్యూ చూడడానికి చూడడానికి ఇట్లా బయటకి మేము అవును. అట్లా ప్లాన్ చేసాం. ఓకే. చూడడానికి స్పేషియస్ గా చాలా బాగుంది మరి మనకైతే. Yeah. మరి వాట్ అబౌట్ వాష్రూమ్స్ సార్? మరి అది కూడా ప్లాన్ చేసాం. Okay. చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెండు Okay. ఒకసారి. ఇప్పుడు చూడండి ఇక్కడ వాష్రూమ్ కూడా ఎంత డిఫరెంట్ గా ఇచ్చాము. అవును. మనకి బయట నుంచి చూస్తే ఇది వాష్రూమ్ అని కూడా తెలియదు. అవును మొత్తం మొత్తం పైన వుడ్, plain. అట్లానే పైన వుడ్, పైనుంచి డోర్ల కాడ నుంచి అన్ని అలా Okay. పైన వుడ్ వేసాము. ఒకసారి చూడండి అలా వాష్రూమ్ అంటే. సో ఇది లెంత్ ఎంత సార్ దీన్ని? ఇది 4x8 వాష్రూమ్ అండి. ఓకే. సో స్పేషియస్ గా ఇబ్బంది లేకుండా, Yes, sir. సో ఇన్క్లూడింగ్ మనకి మొత్తం దీంట్లోనే ఇచ్చేసేసారు సార్ షవర్ దగ్గర నుంచి. సో వాష్రూమ్ కూడా మనకి కంఫర్టబుల్ గా అంటే ఇరుకు ఉంది అనేది లేకుండా స్పేషియస్ గా వాష్రూమ్ ఇచ్చేసేసారు. సో ఈ వాష్రూమ్ పైన మనకి ఆ స్పేస్ ని వేస్ట్ చేయకుండా లాడర్ పెట్టేసి మనకి పిల్లల కోసం అని చెప్పి బెడ్రూమ్ ఒక బెడ్ లాగా అరేంజ్ చేశారనమాట. సో ఎక్కడ కూడా వీళ్ళు చిన్న స్పేస్ ని కూడా వాళ్ళైతే వదలకుండా మంచిగా యూటిలైజ్ చేసి మనకైతే హౌస్ అయితే డిజైన్ చేసి ఇస్తున్నారు. అలానే ఇన్క్లూడింగ్ మనకి ఏదైనా కబోర్డ్ కూడా, చిన్న కబోర్డ్ గా కూడా ఇక్కడ మనకి ఇచ్చేసేసేసారు. సో ప్రసాద్ గారు నాకైతే ఈ హౌస్ చాలా బాగుంది అనమాట. లుక్ వైజ్ గా కూడా చాలా మంచిగా వుడ్ తో కాన్సెప్ట్ తో అయితే చాలా బాగుంది. సో అలానే మనకి ఈ హౌస్ ప్రైస్ ఎలా పడుతుంది? ఇది మనకి ఈ చాలా డిఫరెంట్ చేసింది. మొత్తం వుడ్ ఎన్ని డిఫరెంట్ వల్ల మనకి ఇది వచ్చేసి ఈ 1224 సైజ్ Okay. వచ్చేసి మనకి 8.5 lakh పడుతుంది. 8.5 8.5 lakh. మనకి ఒకవేళ ఫర్నిచర్ ఇవన్నీ అడిగానుకో కొంచెం యాడ్ అయిన అవుతాయి అన్నమాట. ఓకే. సో మనకి సింపుల్ గా ఫార్మ్ Yes, హౌసెస్ sir. కి అయితే తక్కువ బడ్జెట్ లో మంచి హౌస్ ఇలా ప్లాన్ Yes, yes, చేసుకొని sir, పెట్టుకుంటే అయితే చాలా లుక్ వైజ్ గా అలానే మనకి అవునండి. ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో అయితే మనకైతే ఈ హౌస్ అయితే వచ్చేసేస్తుంది. చూసారు కదా ఇప్పటిదాకైతే ఈ హౌస్ స్పెషాలిటీ. ఇలాంటి హౌసెస్ మనకి హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఎవరు డిజైన్ చేయలేదు అనమాట. సో మంచి ఫీల్ ఉన్న హౌసెస్ అన్నమాట. లైక్ మనకి రిసార్ట్స్ కానీ అలానే ఫార్మ్ హౌస్ కానీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అలానే 8.5 lakh లో అయితే మనకి వీళ్ళైతే రెడీ చేసి ఇస్తున్నారు. అలానే మూవబుల్ అని కూడా చెప్తున్నారు కదా. సో మనకి ఇక్కడ రెడీ చేయించుకొని మనం ఎక్కడికైనా మూవ్ చేయించుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళ హౌసెస్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటే కిందున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. లొకేషన్ వచ్చేసేసి కోంపల్లి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. మనకి నాగార్జున ప్రీ ఫ్యాబ్స్ వాళ్ళైతే ఈ హౌసెస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.